తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రెండో విడత మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అంశంపై ప్రధానితో చర్చించనున్నారు. త్వరలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో చట్టం చేసి దీన్ని కేంద్రానికి పంపిస్తామని, దీన్ని కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తీసుకొస్తామని మంత్రులు తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశంపై చట్టం చేయడానికి ముందే ఈ అంశాన్ని ప్రధాని మోదీకి వివరించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. ఇదే విషయాన్ని రేపు జరగబోయే భేటీలో ప్రధాని మోదీకి వివరించనున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని, బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించనున్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో టీవీ సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి? సడన్ గా ఎందుకు వెళ్తున్నారు? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించేందుకు, లేదంటే కులగణన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుక? ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఎవరెవరి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది? రైట్, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సో రేపు మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో పీఎంతో భేటీ కాబోతున్నారు. పీఎంకు సంబంధించిన అపాయింట్మెంట్ ఇప్పటికైతే కన్ఫర్మ్ అయింది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనతో పాటుగా దాంతోపాటుగా 42% రిజర్వేషన్ రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేసింది బిఫోర్ ఎలక్షన్స్. సో దానికి సంబంధించి ఆ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తామనే దాంతో మొన్న క్యాబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయింది. క్యాబినెట్ సబ్ కమిటీతో పాటుగా సీఎం మంత్రులతో కూడా భేటీ అయ్యారు. మంత్రులతో భేటీలో దీనిపైన చాలా స్పష్టంగా చెప్పారు. 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. సో దీనికోసం చేయాల్సిన యాక్షన్ ప్లాన్ అంతా కూడా రూపొందించుకున్నారు. మొదటగా అసెంబ్లీలో చట్టం చేయడం, అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపడం, పార్లమెంటు దాన్ని ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. ఇప్పటికే 50% మేరా రిజర్వేషన్స్, 50% పైగా రిజర్వేషన్స్ మారద్దనే సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్న నేపథ్యంలో సో అది సీలింగ్ పోవాలి అంటే పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రధాని మోడీని కలిసి దీనిపైన సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. దాంతోపాటుగా వివిధ పార్టీల నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో కేవలం రిజర్వేషన్ల అంశమే కాదు, RRR అట్లాగే ఫోర్త్ సిటీకి సంబంధించిన అంశాలు, పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. yes, coming to the second point, తొలి రోజు వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. కృష్ణాలంక పిఎస్లో ముగిసింది వంశీ తొలి రోజు కస్టడీ విచారణ. లక్ష్మీపతి, శివరామకృష్ణను కూడా విచారించారు పోలీసు అధికారులు. 3.5 గంటల పాటు వంశీని పోలీసు అధికారులు విచారించినట్లుగా తెలుస్తుంది. అలాగే వైద్య పరీక్షల కోసం జైలుకు తరలించారు పోలీసు అధికారులు. మరోవైపు వంశీ బెయిల్పై SC ST కోర్టులో విచారణ జరగబోతుంది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. వంశీ కస్టడీకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, చెప్పండి, ఈరోజు ఫస్ట్ డే కస్టడీ ముగిసింది కాబట్టి ఈ కస్టడీలో ఎలాంటి ప్రశ్నలు సంధించారు? ఆ ప్రశ్నలకి వంశీ ఎటువంటి స్పందన ఇచ్చారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో వల్లభనేని వంశీని ఈరోజు దాదాపు 3.5 గంటల పాటు ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించి, బెదిరింపులకు సంబంధించినటువంటి అంశంలో నమోదైన కేసులో వల్లభనేని వంశీతో పాటు మరొక 2 నిందితులను కూడా పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించారు. అయితే ఇరువురిని కూడా అంటే వేరువేరు రూముల్లో పెట్టి విచారించినటువంటి సందర్భంలో వల్లభనేని వంశీ ఎదుట 20కి పైగా ప్రశ్నలు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా తనకు కానీ ఈ కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఏమాత్రం కూడా ప్రమేయం లేదు, సత్యవర్ధన్ ఎవరో కూడా తనకు తెలియదంటూ కూడా వంశీ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కొన్ని ఆధారాలను వంశీ ఎదుట ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో తనకు ఈ కేసుకు, ఈ కిడ్నాప్కు ఎటువంటి ప్రమేయం లేదు, తనకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా సత్యవర్ధన్ బెదిరించడం కానీ, కిడ్నాప్ చేయడం కానీ, లేదంటే ఆర్థికంగా సహకారం అందిస్తామని కానీ, కేసు వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయడం లాంటివి ఎక్కడా చేయలేదంటూ కూడా వంశీ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ముగ్గురు ఏసీపీలు కూడా వంశీని పదే ప్రశ్నలు సంధించారు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అలానే ఆయన సైతం పోలీసులను తిరిగి ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. కేవలం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే వంశీ తన పాత్ర ఏంటి, తన ప్రమేయం ఏంటి,
తనకు సత్యవర్ధన్ ఎలా తెలుసు, ముఖ్యంగా సత్యవర్ధన్కు సంబంధించి పోలీసులు కొన్ని ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి ప్రధానంగా విశాఖపట్నం ఎలా తీసుకువెళ్లారు, ఆయన హైదరాబాద్ ఎట్లా వచ్చారు, వంశీ అలాగే వంశీతో పాటు సత్యవర్ధన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా వంశీ ఎదుట ప్రవేశపెట్టి ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా వంశీ తనకు ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేదు, తాను కిడ్నాప్కు పాల్పడలేదు లేదా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదనే అంశాన్ని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఉదయం 10 గంటల నుంచే వంశీని విచారిస్తారని భావించినప్పుడు కూడా వర్చువల్గా ప్రవేశపెట్టడంతో సమయం ముగియటం, మరో జీజీహెచ్ తరలించడంతో కొంత సమయం పట్టింది. 3.5 గంటల పాటు వంశీని విచారించారు. రేపు మరోసారి విచారణ అయితే కొనసాగబోతోంది. థ్యాంక్ యూ వసంత్. కిడ్నాప్ కేసులో కస్టడీ వల్లభనేని నిన్నొదలా అంటున్నారు పోలీసులు. ఫుల్ క్లారిటీగా రాత్రి 7 గంటలకు 2 స్టేట్స్ బులెటిన్ లో చూద్దాం. కమింగ్ టు థర్డ్ ఎక్స్క్లూజివ్ న్యూస్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఒంగోలులో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది కార్పొరేటర్లు వైసీపీ కండువాను మార్చాలని నిర్ణయించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా జనసేనలో చేరుతున్నారు. మరి కాసేపట్లో బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు కార్పొరేటర్స్. ఒంగోలు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవ్తో పాటు పార్టీ మారుతున్న వాళ్ళంతా బాలినేనికి అనుచరులుగా ఉన్నవాళ్లే. 6 నెలల క్రితం మేయర్ గంగాడ సుజాత, మరో డిప్యూటీ మేయర్తో సహా 19 మంది వైసీపీ కార్పొరేటర్స్ టీడీపీలో చేరగా ఇప్పుడు 20 మంది వైసీపీ కార్పొరేటర్స్ జనసేనలోకి వెళ్తున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి 43 మంది బలం ఉంటే ఇప్పుడు ఆ పార్టీలో 4 మాత్రమే మిగిలారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఒంగోలు తుని రెండింటిలో అధికార పార్టీని మొత్తం కూటమి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు మొత్తం కూటమి వైపు తరలిరావడంతో రెండింటిని కైవసం చేసుకోవడానికి కూటమి సిద్ధమవుతుంది. దాదాపుగా పెద్ద సంఖ్యలో తునిలో అయితే దాదాపుగా అందరూ కార్పొరేటర్లు, అక్కడ ఉన్న 30 మంది కార్పొరేటర్లు ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళందరూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరడానికి యనమల రామకృష్ణుడు ఒకవైపు పెద్ద ఎత్తున అక్కడ రాజకీయం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లాలో అయితే ప్రకాశంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 43 మంది వైసీపీకి ఉంటే ఇప్పటికే 19 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. మరొక 20 మంది ఇప్పుడు జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఆ కార్యక్రమం జరగబోతుంది. కేవలం 4 మాత్రమే ఉన్నారు. మనం చూస్తే అధికార మార్పిడి తర్వాత మొత్తం అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో కావచ్చు, అన్ని మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వైసీపీ నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి కావచ్చు, జనసేనకి కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కూడా కొన్ని ప్రాంతాల్లో చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. వీళ్ళందరూ కూటమిలో చేరడం, వాళ్ళందరూ చెప్తున్న మాట ఒకటే, అభివృద్ధి పదంలో తమ ప్రాంతాలు, తన స్థానిక సంస్థల్లో అయినా ఇవి వెళ్ళాలి అంటే, అభివృద్ధి బాటలో నడవాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ వైపు ఉండాల్సిందే అన్న లక్ష్యం వల్ల కనిపిస్తోంది. అయితే గతంలో ఇంత పెద్ద ఎత్తున జరిగేవి కాదు. ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆయా స్థానికంగా ఉన్న పార్టీల నేతలు అక్కడ ఉన్న మున్సిపాలిటీలను కావచ్చు, కార్పొరేషన్ని కైవసం చేసుకోవడానికి చాలా ప్రతిష్టాత్మకంగా కౌన్సిలర్లు కావచ్చు, ఆ కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళని ఆహ్వానిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. స్వయంగా వచ్చే వాళ్ళు కొంతమంది అయితే ఆహ్వానించడం కావచ్చు, లేకపోతే రకరకాల పరిణామాలు అక్కడ వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు లాంటి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి అన్ని దాదాపుగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కావచ్చు, గతంలో భారీ ఎత్తున 95% పైగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని కైవసం చేసుకుని తిరిగి మళ్ళీ ఇప్పుడు అన్ని అధికార కూటమి వైపు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో చాలా ఆసక్తికరంగా మారాయి మొత్తం ఆ పరిణామాలు. కేవలం ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒంగోలు తునిలో ఇట్లాంటి ప్రభావం ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. తాడిపత్రిలో తాడో పేడో, జేసీ వర్సెస్ మాధవీలత అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఈ వార్ కి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ వివాదం తాడిపత్రి పోలీస్ స్టేషన్ కి చేరింది. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? జేసీ మాధవీలత మధ్య వివాదం మరింత ముదురుతోంది. గతంలో మాధవీలత కామెంట్స్ తో మొదలైన ఈ రచ్చ జేసీ రియాక్షన్ తో వేడెక్కింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం పోలీస్ స్టేషన్ల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివాదం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గరికి రీల్ రివైండ్ చేయాలి. తాడిపత్రిలో డిసెంబర్ 31 జేసీ నిర్వహించిన ఈవెంట్ కి మహిళలు వెళ్లొద్దంటూ
మాధవీలత యామిని పిలుపునివ్వడంపై జేసీ భగ్గుమన్నారు. మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు. జేసీ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే అంతటితో ఆ వివాదం ముగుస్తుందని అంతా భావించారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై మాధవీలత సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఆ రోజు నుంచి జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు పీక్స్ గా చేరింది. తాజాగా తాడిపత్రిలో మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 353 ఆఫ్ 1B కింద కేసు నమోదు చేశారు. దీంతో మళ్లీ వివాదం మొదటికొచ్చింది. మొత్తంగా ఇన్ని పరిణామాల మధ్య జేసీ వర్సెస్ మాధవీలత ఎపిసోడ్ రక్తి కడుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూలో టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ లొల్లి ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. మరి ఈ కేసుపై మాధవీలత ఏమంటున్నారు? మాధవీలతపై తాడిపత్రి పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలేంటి వివరించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటి మాధవీలత మధ్య నెలకొన్న వివాదం ఒక కొత్త ట్విస్ట్కి అయితే దారితీసిందనే చెప్పుకోవాలి. ఇవాళ తాడిపత్రి పట్టణ పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఇద్దరి మధ్య వివాదం ఎక్కడ దారితీసిందంటే ఒకసారి మనం ఒక నెలన్నర రోజులు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. సరిగ్గా డిసెంబర్ 31, 2024 జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఓన్లీ ఫర్ లేడీస్ కార్యక్రమం ఉందో దీనిపై సినీ నటి మాధవీలత స్పందిస్తూ ఎక్కడైతే జేసీ పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఈ ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలు ఉందో ఖచ్చితంగా దీనికి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా గంజాయి తాగుతున్నటువంటి బ్యాచ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మహిళలపై దాడులు జరిగే అవకాశం ఉంటుంది అర్ధరాత్రి పూట. సో ఇలాంటి జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా సినీ నటి మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి న్యూ ఇయర్ వేడుకలపై కామెంట్ చేయడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. మొదటగా అక్కడ వివాదం స్టార్ట్ అయింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అటు సినీ నటి మాధవీలతపై చాలా ఘాటుగానే పరుష పదజాలంతో ఆమెను విమర్శించడం కూడా జరిగింది. అనంతరం కొద్ది రోజులకే తిరిగి మళ్ళీ సినీ నటి మాధవీలతకు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా సినీ నటి మాధవీలత ఎక్కడ కూడా తగ్గకుండా అటు ఫిలిం ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు సైబరాబాద్ పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే అంతకంటే ముందే అంటే జనవరి 2వ తారీఖునే సినీ నటి మాధవీలత తాడిపత్రి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటూ ఎవరైతే మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, అదేవిధంగా టీడీపీ మహిళా కౌన్సిలర్లు వీరందరూ కూడా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా కేసు నమోదు చేయలేదు. అయితే ఎప్పుడైతే సినీ నటి మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైందో కేసు నమోదైన కొద్ది రోజులకి అంటే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన కేసు ఎప్పుడైతే నమోదైందో కొద్ది రోజులకే ఇటు తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. అయితే ఇంతకాలం ఎందుకు పట్టింది అన్నదానికి కూడా పోలీసులు ఒక సరైన రీజనే చెప్తున్నారని చెప్పుకోవాలి. సినీ నటి మాధవీలతపై వచ్చినటువంటి ఫిర్యాదును తాడిపత్రి పట్టణ పోలీసులు అయితే మాత్రం లీగల్ ఒపీనియన్కు పంపించిన తర్వాత కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతనే 353/1 BNC సెక్షన్ కింద సినీ నటి మాధవీలతపై కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇద్దరిపై పరస్పర కేసులు నమోదవడంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందిగా కనిపిస్తుంది. రైట్ నరేష్. రోజులు గడుస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. కానీ ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకుపోయిన కార్మికుల జాడ మాత్రం కానరావడం లేదు. వాళ్లను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సహాయక బృందాలు స్పాట్కి 40 మీటర్ల దూరంలో ఆగిపోయారు. ఆ 40 మీటర్ల దూరాన్ని ఎలా అధిగమిస్తారన్నదే రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారింది. మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీ-టాకీ లాంటి సిగ్నల్ ఎక్విప్మెంట్స్తో సిబ్బంది సొరంగంలోకి వెళ్ళింది. దాదాపు 200 మీటర్ల మేర బురద కూరుకుపోయింది. అలాగే నీళ్లు నిలిచుండడంతో రెస్క్యూ సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితి. సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ విరిగిన భాగాలు, బురదను బయటికి పంపేందుకు సహాయక సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? టన్నెల్లో రెస్క్యూ సిబ్బంది 40 మీటర్లు దాటి ముందుకు వెళ్ళగలిగిందా? అలానే కన్వేయర్ బెల్ట్ కి రిపేర్ పూర్తయిందా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గత 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఇండియన్ నేవీ, ఇండియన్
ఇండియన్ ఆర్మీతో పాటు ఇటు హైడ్రా, సింగరేణి, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మొత్తం ఎల్ఎన్టీ వీటితో పాటు 11 ఏజెన్సీస్ని రంగంలోకి దింపారు. ఈ 11 ఏజెన్సీస్ నిరంతరంగా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క అంటే ఇటు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి బురద ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కొద్దిగా ఆటంకం ఏర్పడింది. కానీ ఈరోజు కొంతమేర లోపలికి ఇటు బలగాలు లోపలికి వెళ్ళాయి. అక్కడున్న డీసిల్టింగ్ అంటే వాటర్ని బయటికి పంపించడంలో మాత్రం సక్సెస్ అయింది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన కొన్ని విడిభాగాలు బయటపడ్డాయి. వాటిని కట్ చేసి తీసుకొచ్చేందుకు కొద్దిసేపటి క్రితం గ్యాస్ కట్టర్లు వెల్డింగ్ని లోపలికి పంపించేందుకు సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం టోటల్గా ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ 11 ఏజెన్సీస్కి సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇంకా కావాల్సిన వసతులు ఏంటి, ఎట్లాంటి ఎక్విప్మెంట్ కావాలి, అన్నిటికీ సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క లోపలికి డ్రోన్స్ కెమెరా సిస్టమ్ పంపించారు. దాంతోపాటు స్వీపర్ డాగ్ను కూడా లోపల పంపించారు. ఎందుకంటే అక్కడ లోపల ఎవరైనా చిక్కుకున్న వాళ్ళ వాసన పసికట్టేందుకు ఈ డాగ్ను ఉపయోగిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే టన్నల్ ఎక్స్పర్ట్లందరినీ కూడా రంగంలోకి దించారు. వాళ్ళందరినీ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఒక ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది దానికి సంబంధించి సమాంతరంగా ఒక వైపుకి హోల్ పెట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేద్దామన్న కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితులు ఉంది. సో అది ఎంత మటుకి సేఫ్ అన్న కోణంలో కూడా ఎక్స్పర్ట్ అందరూ కూడా చర్చిస్తున్న పరిస్థితులు ఉంది. మరోపక్క ఇటు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిన్న ఏదైతే ఈ టన్నల్కి సంబంధించిన పూర్తి స్థాయిలో అక్కడున్న బురదని వాటర్ని అన్నింటి కూడా టెస్టింగ్కి పంపించారు. అక్కడున్న సాయిల్ని టెస్టింగ్కి పంపించారు. సో అక్కడ వాళ్ళు ఏ రిపోర్ట్ వస్తుంది అంటే పైన ఏదైతే 14 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఆ టన్నల్ పై ప్రాంతంలో ఉన్న భూగర్భం ఎట్లాంటి పొరలు ఉన్నాయన్న కోణంలో కూడా ఆ రిపోర్ట్ రావాల్సిన అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది. ఎస్ వాసు.